మనిషి భూమి మీద జీవించిన కాడి నుంచి చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక సమయంలో అవమానానికి గురవుతూ ఉంటాడు. అది మనిషి చేసుకున్న తప్పిదం వల్ల అవమాన పాలు అవుతాడు, లేదంటే ఆ, తమ గర్భానికి పుట్టిన పిల్లల వల్ల అవమానానికి పాలవుతాడు, లేకపోతే తన స్నేహితుల వల్ల అవమానానికి గురవుతాడు. ఖచ్చితంగా పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి ఏదో ఒక చిన్న చిన్న అవమానానికైనా గురవుతాడు. మరి ఈ యొక్క అవమానానికి గురి కాకుండా ఉండాలంటే మరి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ చూడండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. మనం ఆ యొక్క అవమానానికి గురి కాకుండా లోకంలో ఉండాలంటే చక్కటి వాక్యం దేవుడు మనకి సెలవిస్తున్నాడు. 119వ కీర్తన 6వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. నీ ఆజ్ఞలనన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. 119వ కీర్తన 6వ వచనం అండి. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఎప్పుడైతే తూచా తప్పక పాటిస్తామో, ఆయన చెప్పిన మార్గంలో ఆయన చెప్పినట్టు మనం నడుస్తామో, మనము కూడా అవమానం కలగనేరదంట మనకి. అదేవిధంగా ఒకవేళ అవమానం కలిగితే ఆ యొక్క అవమానం నుండి తీసివేసే దేవుడండి, ఆ అవమానం నుండి మనల్ని రక్షించే దేవుడండి. చూద్దాము, మనము ఏవి నేర్చుకున్నాము ముందు. ఆయన యొక్క మాటలను గైకుంటే మనకు అవమానం కలగదు, ఆయన మార్గంలో నడిస్తే మనకు అవమానం కలగదని నేర్చుకున్నాం. మరి ఆ యొక్క అవమానాలను తీసివేసే దేవుడు ఆ యొక్క సందర్భాన్ని ఒకసారి చూసి ముందుకు వెళ్దాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించివేసి ఉన్నానని యెహోషువతో అనెను. అంటే నేను చెప్పబోయేది ఇక్కడ ఉన్న సందర్భం కోసం కాదు, కానీ అక్కడ ఏం జరుగుతుందో ఆ సందర్భం కోసం చెప్పట్లేదు, కానీ దేవుడు అవమానాన్ని తీసివేస్తాడని చూపించడం కోసం ఈ వచనం తీసుకున్నానండి. అంటే యెహోషువతో చెప్తున్నాడు, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీదకి రాకుండా దొర్లించి వేస్తాను అంటున్నాడండి. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? మనుష్యుడు దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తే మనకి అవమానం కలగదని నేర్చుకున్నాం. ఒకవేళ అవమానం కలిగితే ఆ యొక్క అవమానాన్ని కొట్టివేసే దేవుడని తెలుసుకున్నాం. మరి మనుషులను చేసిన దేవుడు మనుషులకి ఇంత చేస్తుంటే మనిషే దేవుడిని అవమానపరుస్తున్నాడండి. మనిషే దేవుణ్ణి బాధపడుతున్నాడు, మనిషే దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాడు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఎవరు అవమానపరుస్తున్నారో చూస్తే, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో, నరులారా ఎంతకాలము నా గౌరవము అవమానముగా మార్చెదరు. తండ్రి అయిన దేవుడు మరి భూమి మీద ఉన్న మనుషుల యొక్క అవమానాన్ని కొట్టివేస్తున్నాడు. మనుషులకు అవమానం కలగకుండా చూస్తున్నాడు. ఒకవేళ కలిగితే దాన్ని మన మీదకి రాకుండా చూస్తున్నాడు. ఆ యొక్క అవమానం ఎటువంటిదైనా కానివ్వండి, మనం చేసిన తప్పిదాల వల్ల వచ్చే అవమానం కానివ్వండి, మన తోటి వారి వల్ల వచ్చే అవమానం కానివ్వండి, వాటిని అన్నిటి నుండి మనల్ని రక్షించే దేవుడు. కానీ నరులే ఆయన యొక్క గౌరవాన్ని అవమానపరుస్తున్నారంట. అది చెప్తున్న, నరులు ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎవరండి? ఎవరు మారుస్తున్నారంటే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే, 6వ అధ్యాయము 6వ వచనము, దేవుని దివ్యవాక్యమును రాబోవు యొక్క సంబంధమైన
శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎవరంటండి? దేవుని యొక్క మాటలు తెలిసిన వారు, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్న వారు దేవుణ్ణి బాహాటముగా మరలా సిలువ వేస్తున్నారంట. అట్టి వారిని మనం గుణపరచలేమని బైబిల్ చెప్తుంది. అట్టి వారిని మళ్ళీ మనం మారు మనసు పొందేలా చేయలేమంట. అంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, దేవుని యొక్క దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన అన్న దగ్గర పుట్టినోట్లో కింద రుచి చూచిన అని ఉంటుందండి. రుచి చూచిన వాళ్ళు ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని, శక్తుల ప్రభావాన్ని రుచి చూశారు. తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యమంట. అంటే ఒకసారి మారు మనసు పొందారు, మళ్ళీ దేవునికి విరోధంగా జీవించి ఈ లోక కార్యక్రమాల్లో, లోక కార్యకలాపాలలో ఉంటూ దేవుణ్ణి అవమానపరుస్తున్నారంటండి. వాళ్ళు ఎవరంటే రుచి చూసి తెలుసుకున్నవారు, రుచి చూసి దేవుని ఒక వాక్యాన్ని రుచి చూసి తెలుసుకున్నవారు దేవుణ్ణి అవమానపరుస్తున్నారంట. ప్రియ సోదరి సోదరులారా, మరి ఎవరు అంటే మన పితరుల గురించి ఆలోచించుకుంటే ఆదాము అవ్వలు మరి దేవునితో నడిచారు. ప్రతి చల్లపూట ఆయనతో నడిచి ఆయన సహవాసాన్ని కలిగి ఉండి దేవుని యొక్క వాక్యాన్ని తెలిసి ఆ యొక్క దేవునికి అవమానకరంగా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మనకు ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చాయంటే మొట్టమొదటి మనం బైబిల్ నుంచి చెప్పేది ఆదాము అవ్వలు చేసిన తప్పిదం వల్ల. లేదంటే ఈ రోజున దేవునితో అందరూ మంచి సహవాసం కలిగి ఉండేవారమేమో అండి. దేవుని యొక్క మాటలను రుచి చూచి కూడా దేవుణ్ణి అవమానకరంగా జీవించారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎన్నో కార్యాలు చూశారు. ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విడిపించినప్పుడు ఏమని అవమానించారంటే మోషే 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళి వచ్చే లోపల వీళ్ళు ఒక బంగారపు దూడను చేసుకుని దాన్ని పూజిస్తున్నారండి. అంటే దేవుని యొక్క కార్యాలని ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు కొన్ని లక్షల కాల్బలాన్ని తీసుకొచ్చాడు, క్షేమంగా బానిసత్వం నుంచి విడిపించాడు. అక్కడ ఫరో యొద్ద ఎన్నో సూచక్రియలు చేసి తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ ఏం చేశారండి? ఒక బంగారపు దూడను చేసుకుని దేవుణ్ణి నామానికి అవమానం తీసుకొచ్చారు. ప్రియ సోదరి సోదరులారా, ఇంకా యోబు యొక్క భార్య అవమానాన్ని తీసుకొచ్చింది. అప్పుడు యోబుతో ఏమందండి? నువ్వు చనిపోయి దేవుణ్ణి దూషించి నువ్వు కూడా చనిపో ఎందుకు అని అక్కడ భర్తను అవమానపరిచింది, దేవుని కూడా అవమానపరిచింది. ఇప్పుడు మన భార్య ఎందుకు వచ్చిన బతుకురావు చచ్చిపోంటే ఎంత అవమానంగా ఉంటుందండి మనకి. మరి అలాగే దేవుణ్ణి కూడా దూషించింది యోబు యొక్క భార్య. యోబుకున్నటువంటి వైభవాన్ని తన భార్య చూసిందే కదండి, అనుభవించిందే కదా, దేవుడు ఇచ్చిన సంపదను అనుభవించిందే కదా, తన పిల్లల్ని, తన ధనధాన్యాలని, ఆస్తిని, ఐశ్వర్యం ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడండి యోబుని. మరి యొక్క అనుభవాన్ని అంతటినీ కూడా యోబు భార్య అనుభవించి కూడా ఏమంటుందంటే దేవుణ్ణి దూషించి నువ్వు కూడా చనిపో అని చెప్తుంది. అక్కడ దేవుణ్ణి నామానికి అవమానం జరిగింది, యోబుకి కూడా అవమానం కలిగింది. అలాగే ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారు కూడా ఉంటూ దేవుణ్ణి ఒక 30 వెండి నాణాలకి అమ్మివేశాడు. దేవుని నామాన్ని అగౌరవపరిచే విధంగా ఇప్పుడు చరిత్రలో ఒక చెడ్డవాడిగా ముద్ర వేయబడ్డాడు ఇస్కరియోతు యోధ. తను పశ్చాత్తాపడు ఉరిపెట్టుకుని చనిపోయాడు. ప్రియ సోదరి సోదరులారా, మరి ఇంకో మాట చూస్తే మొట్టమొదటి చూసిన కీర్తన 4:2 నరులారా ఎంతకాలము నా గౌరవము అవమానపరిచెదరు. రెండో మాట ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు. ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు. నరులు ఏం చేస్తున్నారంటే వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారంట. దేవుడు అంటున్నాడు ఇంకా ఎంతకాలము నా తట్టు తిరగకుండా తిరిగి కూడా మళ్ళీ లోకంలో కలిసిపోయే వారి కోసం కూడా ఈ మాటలు చెప్తున్నాడు. లేవికాండం 19వ అధ్యాయము
లేవికాండం 19:4 మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. అంటే ఇక్కడ దేవుడు ఎందుకు చెప్తున్నది? మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. ఇప్పుడే చెప్పుకున్నాం. ఇప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు తెచ్చే లోపల వీళ్ళు ఏం చేశారంటే ఒక పోత పోసిన విగ్రహాన్ని చేసుకున్నారు. అది వ్యర్థమైన దాన్ని ప్రేమించడమే కదండి. వ్యర్థమైన దాన్ని ప్రేమించడంలో వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. ఇంకా అనేక చోట్ల ఇప్పుడు రాజుల గ్రంథంలో కూడా అహజ్యా విచారణ చేయడానికి బయలుదేరి దేవత దగ్గరికి వెళ్తారు. అక్కడ ఏలియా ప్రవక్త ఉండగా సరే దేవుని దగ్గర విచారించకుండా వ్యర్థమైన విగ్రహాల దగ్గరికి వెళ్ళి విచారణ కొరకు వేచి చూస్తాడండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మనము వ్యర్థమైన ఆరాధన చేస్తున్నాము ఈ రోజున. మనము నేటి క్రైస్తవులం కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:6 చూస్తే, ఎఫెసీ పత్రిక 5:6 చూస్తే, వ్యర్థమైన మాటలను వలన ఎవడనూ మీరు మోసపరచనీయకుడి. అంటే వ్యర్థమైన మాటల వల్ల మనలో ఒకడు మోసపరుస్తాడు అన్నమాట. అందుకే దేవుడు చెప్తున్నాడు, వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోమంటున్నాడు. మూడవదిగా వ్యర్థమైన అలంకరణ చేయకూడదని చెప్తున్నాడు దేవుడు. ఇర్మియా 4:3 చూద్దాం. చదువుతున్నాను. దోచుకొనబడిన దానా, నీవేమి చేయుదువు? రక్తవర్ణములు కట్టుకొని సువర్ణభూషములు ధరించుకుని కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసి కొనుచున్నావే. నిన్ను నీవు అలంకరించుకోవడం వ్యర్థమని చెప్తున్నాడు దేవుడు. నేను ఇక్కడ ఉన్న సందర్భం గురించి చెప్పట్లేదు, కానీ మనం వ్యర్థమైన అలంకరణలు మనము ధరించుకోకూడదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క వచనం చదివితే వ్యర్థమైన వాటిని ధరించుకోవడం వల్ల నీ వేటగాండ్రు నిన్ను తృణీకరించి వారే నిన్ను ప్రాణము తీయజూతురు. నువ్వు ధరించుకుంటున్నావు, వ్యర్థమైన అలంకరణ చేసుకుంటున్నావు, కానీ నువ్వు వెళ్ళే వారి దగ్గరికి వాళ్ళే నీ ప్రాణం తీయజూస్తున్నారని చెప్తున్నాడు. మనము ఏమి నేర్చుకోవాలంటే ఈ లోకంలో అలంకరణ చేసుకోవద్దని చెప్పట్లేదు, చేసుకోవచ్చు, కానీ ఎదుటివారికి అభ్యంతరకరంగా ఉండే విధంగా, ఎదుటివారికి మన యొక్క అలంకరణ కామెంట్ చేసే విధంగా ఉండకూడదని చెప్తున్నాను ప్రియ సోదర సోదరులు. అది వ్యర్థమైన అలంకరణ అని చెప్తున్నాను. వ్యర్థమైన ప్రేమలు ప్రేమించకూడదు, వ్యర్థమైన వాటిని చూసి ప్రేమించకూడదు. సామెతలు 31:30. సామెతల గ్రంథం, సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథం 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. మరి లోకంలో యొక్క సౌందర్యాన్ని చూసి ఎంతోమంది యవనస్తులు మరి తన ప్రాణాలని తీసివేస్తున్నారు. ఒకవేళ ఒక ప్రియురాలు ప్రేమించకపోతే ఆ ప్రియురాలని చంపడానికి వెనకాడటం లేదు. దానివల్ల వ్యర్థమైన సౌందర్యం వల్ల ఏం జరుగుతుందండి? ఆత్మహత్యలు జరుగుతున్నాయి, హత్యలు కూడా జరుగుతున్నాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు 4 మాటలు: వ్యర్థమైన దానిని ప్రేమించకూడదు, వ్యర్థమైన దాన్ని ఆరాధించకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, వ్యర్థమైన ప్రేమ ప్రేమించకూడదు, వ్యర్థమైన అలంకరణ చేయకూడదని చెప్తున్నాడు. మరి కీర్తన గ్రంథంలో 3వ మాటగా ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1 చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణల వలన మోసపరుచు ఆత్మలయందు దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటపరుచున్నది. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్యమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు
సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని మానవీయులని చెప్పుదురు. ఇటువంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే మూడో మాటకి అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు. ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతున్నారంటే మరి ఇక్కడ కడవరి దినములలో అబద్ధ బోధకులను వేషధారులను వెతుకుతారంటండి. మరి నేటి క్రైస్తవులు కూడా అబద్ధమైన వాక్యాన్ని, సత్యము కాని వాక్యాన్ని వెతుకుతూ అబద్ధ బోధకులను పోగు చేసుకుంటున్నారంట. యొక్క వచనం చూద్దాం, ఎంతో మంచిగా రాయించాడు. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను పోగు చేసుకున్నది. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అంటే సత్యానికి చెవినవ్వట్లేదంట. ఇప్పుడున్న క్రైస్తవులు ఏంటంటే వారికి కావలసిన స్వకీయ దురాశలకు కొంతమంది బోధకులను పోగు చేసుకుంటున్నారంట. కొంతమంది బోధకులను పోగు చేసుకునే సత్యానికి చెవినవ్వట్లేదంట. మరి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు. ఎంతకాలం మీరు అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు? అందుకే దేవుడు రాయించాడండి, సత్యానికి చెవినీయక అబద్ధమైన తన స్వకీయ దురాశల కోసం కొంతమంది బోధకులనే పోగు చేసుకుంటారంట. మరి అట్టివారిగా ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది. మరి ఇక్కడ నేర్చుకున్న 3 విషయాల్లో ఎంతకాలము దేవుని యొక్క నా గౌరవమును అవమానపరుచుదురు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమింతురు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుదంటే మనం ఏం చేయాలి? మరి ఇప్పుడున్న మన పితరులు దేవుని అవమానపరిచారు, మన పితరులు వ్యర్థమైన వాటిని ప్రేమించారు, మన పితరులు అబద్ధమైన వాటిని వెతికారు. మరి నేటి క్రైస్తవుల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారు. దేవుణ్ణి అవమానపరిచేవారు, వ్యర్థమైన వాటిని ప్రేమించేవారు, అబద్ధాన్ని వెతికేవారు, సత్యాన్ని విడిచిపెట్టేవారు ఉన్నారు. మరి మనం ఏం చేయాలంటే దేవుని పట్ల 99వ కీర్తన 5వ అధ్యాయం. మన దేవుడైన యెహోవాను కనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచాలంటండి. ఎందుకు గణపరచాలి? ఆయన పరిశుద్ధుడు. ఆయన పాదపీఠం మీద సాగిలపడాలంట. ఎందుకు సాగిలపడాలి? ఆయన పరిశుద్ధుడు. కానీ నేటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తున్నారు. మరి మనము సత్యవాక్యాన్ని తెలుసుకుంటున్న మనం ఏమి చేయాలంటే చెప్తున్నాడు దేవుడు, మన దేవుడని యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఆయనకి మనం అవమానకరంగా ఉండకూడదు, ఆయన నామానికి అవమానం తెచ్చేవారుగా ఉండకూడదు, ఆయనకి నామాన్ని గణపరిచేవారులా మనం ఉండాలి. ఎలా గణపరచాలి? ఏ విధంగా గణపరచాలండి? మరి మన పాపాల కోసం తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించి మన పాపాల నిమిత్తం త్యాగమైపోయాడు. మరి ఆ కుమారుడు తన తండ్రిని ఏ విధంగా గణపరచాడు, అదేవిధంగా మనము కూడా ఆ యొక్క సత్య సువార్తను చాటుతూ మంచి పనులు చేస్తూ దేవుణ్ణి గణపరచాలి. ఆయన యొక్క నామానికి అవమానకరంగా ఉండకూడదని చెప్తున్నాడు. ఆయన్ని ప్రేమించాలి, వ్యర్థమైన దాడిని వెతకకుండా ఆయన ప్రేమించాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 2వ వచనం చూస్తే 11:2, నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన ఒక్కసారి 11వ అధ్యాయం 22వ వచనం అండి. ద్వితీయోపదేశకాండం 11:22, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని మీకు ఆజ్ఞాపించుచున్నాను. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలంటండి. మనం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నాం. మనం వ్యర్థమైన వాటిని, మన క్రైస్తవులు అనబడేవారు కూడా వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారు. మరి మనం ఏం చేయాలంటే మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించున్నాను. హత్తుకోవాలంటాను, ఆయన ప్రేమించాలంటండి.
మరి అబద్ధమైన వాటిని వెతకకూడదు. నేటి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు. మనం ఏం చేయాలి? మనం సత్యవాక్యాన్ని తెలుసుకుంటున్నాం. మనము ఏం చేయాలో చూద్దాం. ప్రసంగి 12వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో రాయుటకు పూనుకొనెను. ఇక్కడ ప్రసంగి ఏం చెప్తున్నాడంటే ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకున్నాడంట, సత్యమైన మాటలు యథార్థ భావంతో రాయుటకు పూనుకున్నాడంట. కానీ మనం ఏం చేస్తున్నామండి? నేటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? దేవుని తెలుసుకున్న వారే అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు. ప్రసంగిలాగా ఇంపైన మాటలు, దేవుని మాటలు మనం చెప్పాలి, చెప్పడానికి పూనుకోవాలి. సత్యమును గురించి యథార్థ భావంతో, మరి ఎదుటివారికి దేవుని యొక్క సత్యాన్ని గురించి యథార్థ భావంతో మనం చెప్తున్నామండి. ఇంపైన వాక్యాన్ని మనం వినిపిస్తున్నామా? మరి సొలొమోను మనకి రాశాడు, ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. మనం ఇంపైన వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి పూనుకుంటున్నామా? సత్యమును గూర్చి మాటలు యథార్థ భావంతో ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారండి. సంఘ విశ్వాసులకి బోధించట్లేదండి. మనము కూడా అలాగే ఉండాలి. ప్రసంగిలాగా ఇంపైన దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. సత్యమును గూర్చి మాటలు యథార్థ భావంతో మనము వెదజల్లాలండి. అబద్ధమైన వాటిని వెతకకూడదండి. మరి దేవునికి అవమానకరంగా మనం ఉండి వ్యర్థమైన వాటిని ప్రేమించు అబద్ధమైన వాటిని వెతికితే ఏమవుతుందండి? మనం కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో చదువుకున్నట్టు, నరులారా ఎంతకాలము నా గౌరవము అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమింతురు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతురు. ఈ యొక్క 3 పనులు చేయడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటండి? అది చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైన ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడు ఎవడైనా దానిలో ప్రవేశింపడు. ఎందులో ప్రవేశిస్తారంటండి? గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారంట. పరలోక రాజ్యం, నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాం. అంటే మనం దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని దేవుని ప్రేమించాలి. ఆయన నామానికి అవమానకరంగా ఉండకూడదు. వ్యర్థమైన వాటిని ప్రేమించకూడదు. అబద్ధమైన వాటిని వెతకకూడదు. అలా వెతికితే మనకి నిత్య జీవం ఉండదని ఒక వచనం ద్వారా తెలుస్తుంది. మరొక వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 21:8 అధ్యాయం. అదే ప్రకటన 21:8 అధ్యాయం. పిరిగివారు, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులను అగ్నిగంధకముల మండు గుండములో పాలు పొందుదురు. ఇక్కడ ఈ వచనంలో ఏం తెలుసుకున్నాండి? 21:27లోనేమో అటువంటి వారు అంటే దేవుణ్ణి అవమానపరిచేవారు, వ్యర్థమైన వాడిని ప్రేమించేవారు, అబద్ధాన్ని వెతికేవారు పరలోక రాజ్యంలో చేరరని తెలుసుకున్నాం. ఒకవేళ పరలోక రాజ్యానికి చేరకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారని తెలుసుకుంటున్నాం. అంటే 21:8లో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. అంటే అబద్ధమైన దాన్ని ప్రేమించకూడదని, విగ్రహారాధన చేయకూడదని చెప్పాడు. అంటే వ్యర్థమైన ఆరాధన అని చెప్పాను కదండి. అటువంటి వారంటే అగ్నిగంధకాలతో మండు గుండములో పాలు పొందుదురు. మరి మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలి. మనం పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలంటే ఆయన నామాన్ని ఘనపరచాలి. పరలోక రాజ్యం మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన ప్రేమించాలి. వ్యర్థమైన దాన్ని వెతకకూడదు. అబద్ధమైన వాటిని ప్రోత్సహించకూడదు. సత్యానికి ఆటంగా మనం నిలవకూడదు. మరి ఈ యొక్క పరలోక రాజ్యం పొందాలంటే మనం ఏం చేయాలంటే ఒక చివరి ఆటగా చూసి ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక. మనం దేవుడిచ్చిన రాజ్యాన్ని మనం చేరుకోవాలంటే ఏం చేయాలో చూసి ముగించుకుందాం. 2వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు మహిమాఘనత అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిత్యును. ఎవరికి ఇస్తారంటే నిత్య జీవం? మనం ఇక్కడ ఎవరికి ఎవరని తెలుసుకున్నాం.
ఎవరికెవరో తెలుసుకున్నాం ప్రకటన గ్రంథంలో నిత్యజీవం, ఆ యొక్క పరలోక రాజ్యం. ఎవరు ఇవ్వకపోతే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసుకున్నాం, నరకానికి వెళ్ళిపోతారో తెలుసుకున్నాం. మరి నిత్యజీవం పొందాలంటే మనం ఏం చేయాలంటే సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. సత్క్రియలు కూడా ఓపికగా చేయాలండి. ఇప్పుడు మన పనులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏదన్నా ఆధార్ కార్డు అప్డేట్ చేయించడానికన్నా, పాన్ కార్డ్ చేయించాలన్నా అది వెళ్ళిన వెంటనే ఒకసారిగా అయిపోదండి. ఎంతో ఓపికగా తిరుగుతూ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కోసం కానీ, రేషన్ కార్డు కోసం కానీ ఎంతో ఓపికగా మన పని చేసుకోవాలంటే ఆడి 1కి 10 సార్లు తిప్పుతారండి వాళ్ళు. అయినా సరే మన పని కాబట్టి ఏం చేస్తాం, చాలా ఓపికగా వెళ్తాం. కానీ దేవుడి పని అంటే నిర్లక్ష్యం కదండి మనకి. దేవుని పని అంటే నేటి క్రైస్తవులకు అసలు నిర్లక్ష్యం, ఓపిక సహనం లేదండి దేవుని పనిలో. కానీ అందుకే చెప్తున్నాడు దేవుడు, సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమ ఘనతను, అంటే మనం ఆయన అవమానపరిచే వారికి ఉండకూడదంట. ఆయన యొక్క ఘనతను, ఆయన మహిమను, అక్షయతను వెతుకు వారికి. అక్షయత అంటే క్షయము కానిది. అంటే క్షయము కానిది, క్షయమైపోయేది ఏంటండి, మనం ఇందాక నేర్చుకున్నటువంటి వ్యర్థమైనవి క్షయమైపోతాయి, అబద్ధమైన మాటలు క్షయమైపోతాయి, అబద్ధమైన అలంకరణ క్షయమైపోతుంది, అబద్ధమైన ప్రేమ క్షయమైపోతుంది. కానీ దేవుని యొక్క నిత్య రాజ్యమే అక్షయతను ధరించుకుంటుంది. అక్షయతలోకి మనం వెళ్ళిపోతాం ప్రియ సోదరి సోదరులారా. అందుకే దేవుడు చెప్తుంటే సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమ ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమును ఇస్తానన్నాడండి. మరి వింటున్న మీరు, చెప్తున్న నేను కూడా మన నిత్యరాజ్యానికి చేరుకోవాలంటే ఏం చేయాలంటే సత్క్రియలు అనగా మంచి క్రియలు చేసిన యెడల మనము నిత్యరాజ్యానికి వెళ్తామని చేరుకుంటున్నాం. మరి నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారని చెప్తున్నారంటే, నరులారా ఎంతకాలం నా గౌరవము అవమానంగా మార్చేస్తున్నారు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు. మరి ఇప్పుడు దాకా నేర్చుకున్న వాక్యాంశములన్నీ కూడా మన హృదయంలో ఉంచుకుని మంచి సత్క్రియలు చేయొచ్చు మరి నిత్యరాజ్యంలో మనమందరం కూడా కలుసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.